మావల మండల పరిధిలోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కాలనీ వాసులతో కలిసి ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అమాయక ఆదివాసీలను భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టేలా ప్రయత్నిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కోరారు. కొమరంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నిర్వహణ కమిటీ మరియు మావాల మండల కమిటీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనటువంటి కళ్యాణ్ భూమారెడ్డి, తిప్పానారాయణ, సురేష్ అగర్వాల్, డేవిడ్, మరో ప్రముఖ న్యాయవాది అదేవిధంగా మల్లేషు, వీళ్ళు చాలా నెలల నుండి కూడా ఆదివాసీ మహిళలను ఆదివాసీలను అనేక రకాలుగా రాత్రిపూట అక్కడికి వచ్చేసి కాలనీలో రోడ్డు పైన కార్లలో వచ్చి కులం పేరుతోటి దూషిస్తూ అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ చంపివేస్తామని, ఈ పక్కనే భూమి మాది, ఈ భూమి కూడా మాదే, మీరు ఇవాళనో రేపు లేచిపోవాలి లేకపోతే మిమ్మలను మీ నాయకత్వాన్ని చంపేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి మన జిల్లా ఎస్పీ గౌరవనీయులు అఖిల్ మహాజన్ గారికి కూడా మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఫిర్యాదు చేసి నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ భూమారెడ్డి, తిప్పానారాయణ, సురేష్ అగర్వాల్, డేవిడ్, మల్లేషు, మరో ప్రముఖ న్యాయవాదుల పైన ఎటువంటి చర్యలు తీసుకోవడంలో అంతరం ఏమిటో ఇవాళ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు చాలా మంది అనేక రకాలుగా ఇవాళ అనేక కేసులు పెట్టి ఆర్ఎస్సీ కేసులు పెట్టడం జరిగింది, జైలుకు పంపడం జరిగింది. ఇది సామాన్య ప్రజలను అక్కడక్కడ కనబడుతున్నా కానీ ఎవరైతే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వీళ్ళు కళ్యాణ్ భూమారెడ్డి కానీ తిప్పనారాయణ వీళ్ళకి ఎందుకు మరి జిల్లా ఎస్పీ కనబడతలేడు? గత 30 సంవత్సరాలుగా కళ్యాణ్ భూమారెడ్డి, తిప్పనారాయణ, సురేష్ అగర్వాల్ వీళ్ళందరూ మూటగా ఏర్పడి ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటి కూడా కబ్జా చేసి నకిలీ పేపర్లు తయారు చేసి కోర్టులో కేసులు వేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కుమ్ముక్కై వల్ల వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇవాళ సామాన్య ఆదివాసీ ప్రజలు ఒక గౌరవనీయులైన జిల్లా ఎస్పీకి వల్ల మేము ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మాకు అతిగతి లేదు.